మరొకసారి చేరువచ్చిన సంఘమందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక రోజున ఈ రెండవ రోజు ఈ యొక్క మండల కాల ధ్యానాల్లో రెండవ రోజు ఈ రాత్రి కాలపు ప్రార్థనలో మరి దేవుని మహింపరిచేటువంటి భాగ్యాన్ని, దేవుని స్తుతించేటువంటి భాగ్యాన్ని దేవాది దేవుడు మనకిచ్చినటువంటి విధానాన్ని బట్టి దేవాది దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో నిన్నటి దినాన్న న్యాయాధిపతుల గ్రంథం యొక్క పరిచయాన్ని మరి నిన్నటి దినాన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. అసలు ప్రాముఖ్యంగా మరి ఆ న్యాయాధిపతుల కాలంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పాపాలను గురించి నిన్నటి దినాన్న మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది, మనము నిన్నటి దినాన్న వాటి నిమిత్తం కొన్ని మాటలు ధ్యానం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో మానవులందరూ కూడా వారందరూ కూడా నైతిక భ్రష్టత్వాన్ని, పాపపు జీవితాన్ని వారు కలిగి జీవించినటువంటి వారుగా, అలాగే పాపము మరియు పాపపు సైకిల్లోనే వారి యొక్క జీవితాన్ని నడిపించుకున్నటువంటి వారుగా న్యాయాధిపతుల కాలంలో మరి ఆ ప్రజలందరూ కూడా ఉన్నటువంటి విధానం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఎన్నిసార్లు దేవుడు అణిచివేసినప్పటికీ, ఎన్నిసార్లు దేవుడు వారిని గద్దించినప్పటికీ వారి పాపము నుంచి వారు విడుదల పొందినట్లే పొంది మళ్ళీ యథాస్థితిలోనికి వారి జీవితాలను నడిపించుకున్నటువంటి వారుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మనం కనబడుతూ ఉన్నారు. సో అలాంటి ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు మరి దాదాపు సమూయేలుతో కలిపి 15 మంది న్యాయాధిపతుల యొక్క పేర్లను గురించి నిన్నటి దినాన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో ఏలి, సమూయేలు అనేటువంటి వారు న్యాయాధిపతులతో పాటుగా మరి ప్రవక్తలుగా, అలాగే యాజకుడిగా వారు పరిచర్య చేసినటువంటి విధానాన్ని బట్టి ఆ న్యాయాధిపతుల్లో వారిని ఉంచలేదు. సో మిగతా వారు 13 మంది. ఆ 13 మందిలో ఒక వ్యక్తి తనకు తానుగా మరి న్యాయాధిపతి అయినట్లుగా మరి మనం నిన్నటి దినాన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో అలాగే ఈ యొక్క 2వ అధ్యాయము, 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయం 9వ వచనం వరకు కూడా ఈ న్యాయాధిపతుల కాలంలో వారు నడిచినటువంటి కొన్ని నడవడికల గురించి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ యొక్క గ్రంథము ద్వారా. సో ఈ గ్రంథాన్ని సమూయేలు రచించి ఉండవచ్చు అనేది చాలామంది అభిప్రాయం అని కూడా నిన్నటి దినాన్ని చెప్పాను. దాదాపు క్రీస్తు పూర్వం 1000 నుంచి 1040 సంవత్సరాల మధ్యలో ఈ యొక్క అధ్యాయాన్ని, ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథాన్ని రాసినట్లుగా, రచించబడినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. సో చాలా వరకు అందులో ఉన్నటువంటి మాటలు కావచ్చు, లేదా అందులో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు, అవి సమూయేలు చేత రచించబడి ఉండవచ్చు అనేటువంటి ఆలోచనను తెలియజేస్తూ ఉంటారు. అంటే కాలం అయిపోయిన తరువాత సమూయేలు ఆ విషయాలన్నిటినీ కూడా తెలుసుకొని సమూయేలు ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథాన్ని రచించి ఉండవచ్చు అని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో అయితే యెహోషువ చనిపోయిన తరువాత, యెహోషువ నాయకుడిగా ఉండి మోషే ఏమో కానాను దేశపు సరిహద్దుల వరకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత మోషే చనిపోయిన తర్వాత యెహోషువ బాధ్యతలు తీసుకొని యెహోషువ కానాను వరకు కూడా ప్రజలందరినీ కూడా నడిపించిన తరువాత యెహోషువ దాదాపు 130 సంవత్సరాలు బ్రతుకుతాడు యెహోషువ. ఆ 130 సంవత్సరాల తర్వాత యెహోషువ చనిపోతాడు. అలాగే యెహోషువతో పాటు ఉన్నటువంటి ఆ మిగతా పెద్దవారైనటువంటి వారందరూ కూడా చనిపోయినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. సో యెహోషువ చనిపోయిన తరువాత ఈ న్యాయాధిపతుల కాలంలో ఈ యొక్క ఇశ్రాయేలీల జీవితం అనేది, న్యాయాధిపతులు అనేటువంటి వారు ప్రారంభం అవ్వడానికి, అలాగే యెహోషువ చనిపోయిన తరువాత ఈ మధ్య ఉన్నటువంటి కాలంలో వారి ప్రవర్తనే కావచ్చు, లేదా వారు ప్రవర్తించినటువంటి తీరు కావచ్చు, వారు నడిచినటువంటి నడవడికలు కావచ్చు, దేవుని వాక్యానికి, దేవుని మాటలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు పూర్తి విరుద్ధమైనటువంటి రీతిలో వారి జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో పూర్తిగా దేవునికి విరోధులైపోయినటువంటి వారుగా, పూర్తిగా దేవునికి విరోధులైపోయినటువంటి వారుగా, పూర్తిగా దేవుని నుంచి దూరం అయిపోయినటువంటి వారుగా ఈ ప్రజల యొక్క జీవితం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే 1వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, 1వ అధ్యాయంలో
మరి ఆ న్యాయాధిపతుల యొక్క జీవితాన్ని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు 3వ వచనంలో, మొదటి అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు యోధా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. ఆ ముందు వచనంలో ప్రార్థన చేస్తూ ఉంటారు, యెహోషువ చనిపోయాడయ్యా, మరి మా పరిస్థితి ఏంటి, మేము యుద్ధం చేయడానికి మాకేమో బలం సరిపోతుందో లేదో మాకు తెలియట్లేదు, కానీ మా చుట్టూ అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మేము వెళ్ళగొట్టాలి కదా, మరి దయచేసి మాకు సహాయం దయచేయని ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత తమ చుట్టూ ఉన్నటువంటి సహోదరులందరినీ కూడా ఏకం చేసుకొని యోధా వంశస్థులు అలాగే షిమ్యోనీయులు కలిసి కానానీయులపై యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో విజయాన్ని సాధిస్తారు. ఈ యొక్క ఇద్దరూ కూడా దేవుడు చెప్పినటువంటి రీతిగానే, దేవుడు వారికి ఆజ్ఞాపించినటువంటి రీతిగానే యెహోవా కానానీయుల మీదకి యోధా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కానానీయులను పెరిజ్జీయులను వారికి అప్పగించిన కనుక వారు జెబోకులో 10,000 మంది మనుష్యులను హతము చేసెను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. యోధా వంశస్థులు ఎప్పుడైతే ఆ యుద్ధానికి వెళ్ళారో ఆ కానానీయుల్లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి నాయకుడు ఈ యొక్క జెబెకు అనేటువంటి ఈ వ్యక్తి, ఆ రాజు యొక్క పేరు అదోనీ జెబెకు అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉంటాడు. అంటే కానానీయులందరికీ కూడా, అక్కడ ఉన్నందరూ వారందరికీ కూడా ఒక గొప్ప నాయకుడు ఈ యొక్క జెబెకు అనేటువంటి అదోనీ జెబెకు అనేటువంటి వ్యక్తి. అతను ఎంత క్రూరమైనటువంటి వాడంటే దాదాపు 70 మంది రాజులు ఆ జెబెకు అనేటువంటి వ్యక్తి మీదకి యుద్ధానికి వెళ్తారు. అతను కూడా ఒక రాజే, అదోనీ జెబెకు అనేటువంటి వ్యక్తి. 70 మంది రాజులు అతని మీదకి యుద్ధంకి వెళ్తే ఆ 70 మందిని కూడా పట్టుకొని ఆ 70 మంది యొక్క వేళ్లను, చేతి వేళ్లను, కాళ్ళ వేళ్లను వాటన్నిటినీ కూడా నరికేసి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడంటే తన భోజనపు బల్ల కింద కూర్చోబెట్టుకుంటాడు. అంటే ఎంత క్రూరత్వం కలిగిన వాడో చూడండి ఆ వ్యక్తి యొక్క జీవితం. కింద వచనాల్లో కనబడతా ఉంది. వాళ్ళ పని ఏంటి అంటే ఆ 70 మంది రాజుల్ని ఆ భోజనపు బల్ల కింద కూర్చోబెట్టుకొని ఆ భోజనపు బల్ల మీద తను తినేసిన తర్వాత ఏదైనా మిగిలితే ఆ మిగిలిన దాన్ని వేస్తూ ఉంటే ఆ 70 మంది రాజులు తింటూ ఉండేవారు. 70 మంది రాజులు కలిసి జయించలేనటువంటి ఆ జెబెకు అనేటువంటి వ్యక్తిని యోధావారు వెళ్ళి జయించగలిగారు. అంటే దేవుడు ఎంత శక్తినిచ్చాడో కదా ఆనాటి దినాల్లో ఇశ్రాయేలీలకి. 70 మంది రాజులకు ఏ పనినైతే చేశాడో జెబెకు, అదే తిరిగి ఈ జెబెకు జీవితంలో జరుగుతుంది. ఆ కింద వచనాల్లో అన్యుడైనటువంటి రాజు సైతం దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని గురించి ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. 70 మంది రాజులు 7వ వచనంలో నా భోజనపు బల్ల కింద మొక్కలు ఏరుకొనుచుండిరి, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను అని మాట్లాడుతూ ఉంటాడు. ఈ రాజుకు కూడా ఈ చేతి యొక్క బొటన వేళ్ళు, కాళ్ళ యొక్క బొటన వేళ్ళు ఇవన్నీ కూడా కోసివేసి అతన్ని పక్కన కూర్చోబెడితే అప్పుడు అతనిలో ఒక మార్పు వచ్చి అంటూ ఉంటాడు అనమాట, నేను ఒక 70 మంది రాజులు నా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నేను ఏమైతే చేశానో దేవుడు అదే తిరిగి నాకు ప్రతిఫలించాడు. అంటే కీడు చేస్తే తప్పనిసరిగా కీడే మనకి ఎదురయ్యేగా ఉంటుంది. మనం ఏదైతే విత్తుతామో తప్పనిసరిగా దాన్ని పోసేటువంటి వారుగా ఉంటాం. అయితే ఇశ్రాయేలీలు ఇక్కడ చేసినటువంటి పని ఏంటి అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఇశ్రాయేలీలకి చేతులు నరికేయమనో కాళ్ళు నరికేయమనో కాదు, సమూలముగా వాళ్ళు ఏం చేయాలని, నాశనం చేయమని. వారి యొక్క ఆ నైతిక భ్రష్టత్వం, నిన్న 2 పాపాల గురించి చెప్పాను. కానానీయులు చేస్తున్నటువంటి 2 భయంకరమైనటువంటి పాపాలు. ఒకటి నైతిక భ్రష్టత్వం, ఎటువంటి వరసలు లేవు, ఎటువంటి బంధుత్వాలు లేవు, అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అనేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే వీరు వచ్చిందే ఒక శాపగ్రస్తమైనటువంటి కుటుంబము నుంచి. కానానీయులు అనేటువంటి వారు ఎవరు అంటే నోవాహు యొక్క చిన్న కుమారుని యొక్క సంతానం. మనం ఆదికాండంలో మాటలు, ఆదికాండంలో 9వ అధ్యాయం 22-24లో, 10వ అధ్యాయం 15వ వచనంలో చూస్తూ ఉంటాయి. కానాను వంశం అంతా కూడా అక్కడి నుంచి వచ్చిందే. తన తండ్రి మత్తుడై పడిపోయి ఉంటే తన చిన్న కుమారుడు చూసి ఏం చేస్తాడు, హేళన చేస్తాడు, అందరికి వెళ్ళి చెప్తాడు. తన యొక్క పరువును కాపాడటం మానివేసి ఆ కుమారుడు ఏం చేస్తాడంటే హాముయే కదా, హాము తండ్రిని హేళన చేసి మాట్లాడితే వెంటనే నోవాహు మత్తు నుంచి వదిలిపోయిన తరువాత శపిస్తాడు, నువ్వు ఎల్లకాలము కూడా
నీ యొక్క సహోదరుని యొక్క జాతికి కుటుంబానికి దాసుడు అయి ఉంటావు అని చెప్పి. సో అందులోంచి వచ్చినటువంటిది ఈ కానాను సంతతి అంతా కూడా. సో వారిలో ఉన్నటువంటి నైతిక భ్రష్టత్వం ప్రారంభం నుంచే కూడా వారి జీవితాలు సరైనటువంటి మార్గాల్లో లేవు. ప్రారంభం నుంచే వారి జీవితాలు సరైనటువంటి మార్గాల్లో నడవట్లేదు. ఏమాత్రమో కూడా సరైనటువంటి రీతిలో లేకుండా ఒక పక్క పసిపిల్లలను దేవతలకు బలివ్వడం, మరొక పక్క నైతికంగా వారి యొక్క విలువలను పోగొట్టుకుంటూ నైతిక పతనాన్ని వారు జీవిస్తూ, నైతిక విలువలు లేకుండా జీవిస్తూ, అనైతికంగా వారి ప్రవర్తిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు వారిని పూర్తిగా సమూలంగా నాశనం చేయమంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వారికి నచ్చినటువంటి మార్గంలో వారి సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ వారు ప్రవర్తించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దాదాపు 10,000 మంది మనుషులను హతం చేయగలిగారు. 70 మంది రాజులను వారి యొక్క బొటన వేళ్ళు నరికివేసి వారిని దేనికి పనికిరానటువంటి వారిగా చేసివేసి తన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నటువంటి జెబేకు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి రాజు మీద కూడా విజయాన్ని అందించాడు దేవుడు. సో దేవుడు ఎంతో గొప్పవాడు, దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి వాడు, తన ప్రజల కొరకు ఎలాంటి కార్యాన్నైనా చేయగలిగిన వాడు అనేటువంటి మాట మనం ఇక్కడ చదవగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే యెహోషువ తర్వాత యుద్ధము రావడానికి ప్రజల చేత, యెహోషువ తర్వాత యుద్ధము చేయడానికి ఎవరు ముందు వెళ్తారా, ఎవరు వెనకాల వెళ్తారా అని ఒకరితో ఒకరు వంతులు వేసుకునేటువంటి ఒక భయానకమైన పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజల చేత ఈ జెబేకు అనేటువంటి ఒక రాజును ఓడించగలిగారు అంటే అది కేవలం దేవుని యొక్క కృప వల్ల మాత్రమే. ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు హెబ్రోను పట్టణంలో నివసించేటువంటి మరికొంతమంది ఒక 3 రాక్షసులు లాంటి ప్రజలను కూడా వీరు చంపివేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. 10వ వచనంలో, మరియు యోధా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కానానీయుల మీదకు పోయి శేషయిని, అహీమానును, తల్మయిని హతము చేసిరి. ఆ హెబ్రోను పేరు కిరియాతర్బా అనేటువంటి పేరుతో ఆ పేరు పిలువబడతా ఉన్నది. సో ఆ 3 యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు సంఖ్యాకాండం 13వ అధ్యాయం 22వ వచనంలో ఆ 3 గురించి తెలియజేస్తూ ఉంటారు. వారు ఆనాక్ అనేటువంటి ఒక వంశానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా పొడుగైనటువంటి వారు, చాలా బలమైనటువంటి వారు. ఒక తెలుగు బైబిల్లో, ట్రాన్స్లేషన్ బైబిల్లో వాళ్ళు రాక్షసులు లాంటి వారు అనేటువంటి మాటను అక్కడ రాయబడింది. ఈ 3 కూడా ఈ 3 జాతులకు సంబంధించినటువంటి వారు. ఈ ప్రజలు ఎలాంటి వారు అంటే భయంకరమైనటువంటి రాక్షసులు లాంటి వారు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నది. కానీ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ప్రార్థనతో ప్రారంభించాడు కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి దేవుడు బలవంతులైనటువంటి వారి చేతుల్లోంచి కూడా, బలవంతులైనటువంటి వారికంటే బలమైనటువంటి ఆ రాక్షసుల లాంటి ప్రజల మీద కూడా దేవుడు ఏమిచ్చాడంట? విజయాన్ని ఇచ్చాడు. సో తర్వాత మరి చూస్తూ ఉన్నప్పుడు ఒక 10,000 మందిని చంపగలిగారు. 70 మంది రాజులను తన కింద కూర్చోబెట్టుకున్నటువంటి ఒక భయంకరమైన రాజును జయించగలిగారు. అలాగే భయంకరమైనటువంటి రీతిలో చాలా దుర్మార్గులుగాను, బలవంతులుగాను, రాక్షసుల వంటి స్వభావాన్ని కలిగినటువంటి ప్రజల మీద కూడా మరి విజయాన్ని దేవుడిచ్చాడు. సో ఇన్ని విజయాలు దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు వారి ప్రవర్తన ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఎంతగా దేవుడు వారిని కాపాడుతూ ఉన్నప్పుడు, ఎంతగా దేవుడు వారి పక్షాన్ని నిలబడతా ఉన్నప్పుడు, ఎంతగా దేవుడు వారి యొక్క జీవితాలను రక్షిస్తూ ఉన్నప్పుడు ఇంకెంతగా దేవుని యొక్క మాటను జాగ్రత్తగా పాటించేటువంటి వారిగా ఉండాలి. సో చాలాసార్లు మనం చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, దేవుడు మన జీవితాల్లో విజయాలు ఇస్తూ ఉన్నప్పుడు, దేవుడు మన పక్షాన నిలవబడతా ఉన్నప్పుడు, దేవుడు మన వెనకాల వస్తూ ఉన్నప్పుడు, కొంత దూరం వెళ్ళిన తర్వాత, కొంత ప్రయాసపడిన తర్వాత, కొన్ని విజయాలు మన జీవితాలు ఎక్కువైపోయిన తర్వాత దేవుని మాటలు పక్కన పెట్టి మన సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టేటువంటి వారిగా ఉంటాం. దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి, దేవుని అందల భయభక్తులను పక్కన పెట్టి మన సొంత జ్ఞానం మీద, మన సొంత ఆలోచనల మీద, మన సొంత నిర్ణయాల మీద మనం ఆధారపడటానికి ప్రయత్నం చేసేటువంటి వారిగా ఎక్కువగా మారిపోతూ ఉంటాం. కొద్ది దినాలకు మనం అనుకుంటూ ఉంటాం మన యొక్క ప్రవర్తన కూడా ఇశ్రాయేలీయుల వంటి ప్రవర్తనలాగే మారిపోతూ ఉంటాం. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతా ఉంటాం చాలా సందర్భాలు. ఇదేదో నా బలం వల్ల నేను పొందుకున్నటువంటి విజయం, ఇదేదో నా జ్ఞానం వల్ల నేను పొందుకున్నటువంటి విజయం, ఇదేదో నా దగ్గర ఉన్నటువంటి ధనం వల్ల నేను పొందుకున్నటువంటి అధికారం, ఏదో నా దగ్గర ఉన్నటువంటి ఈ గౌరవం వల్ల నాకు ఇస్తున్నటువంటి ఆ గొప్ప ఆశీర్వాదం అని చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే
తీసుకోకూడనటువంటి సమయాల్లో తీసుకోకూడనటువంటి నిర్ణయాలు తీసుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాల్లో వెళ్తూ సొంత జ్ఞానము మీద ఆధారపడి మన జీవితాలను మనమే నాశనం చేసుకునేటువంటి వారుగా ఉండిపోతాం. సామెతల గ్రంథంలో ఒక మాట చదువుతాం, యెహోవా యందు భయభక్తులు గలవారికి జ్ఞానము పొదువై ఉండు. దేవుని యందల భయభక్తులు కలిగి జ్ఞానమును సంపాదించుకుంటే ఆ జ్ఞానము దేవుని యొక్క మార్గంలో నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానం మనల్ని కాపాడేదిగా ఉంటుంది. ఆ జ్ఞానము మనల్ని గౌరవాన్ని తెచ్చేదిగా ఉంటుంది. ఆ జ్ఞానం మనకు ఘనతనిచ్చేదిగా ఉంటుంది. ఆ జ్ఞానము మన జీవితాల్లో వస్తున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను, శోధనను కూడా తప్పించేదిగా ఉండగలుగుతుంది. కానీ ఆ జ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని పక్కన పెట్టి మన సొంత నిర్ణయాలు తీసుకుంటే కనుక అది మన జీవితం యొక్క గతినే మార్చివేస్తుంది అని అనడానికి ఈ ఇశ్రాయేలీల జీవితం అనేది ఒక ప్రత్యక్ష సాక్ష్యముగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో 16వ వచనం నుంచి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం ప్రారంభమైనప్పటి నుంచి వారు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయం కూడా తప్పుడు నిర్ణయమే. దేవుని మార్గానికి, దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటి విధానాన్ని వారు అనుసరించడం ఎప్పుడైతే మొదలుపెట్టారో వారి యొక్క చేతులారా వారి గోతిని వాళ్ళే తవ్వుకుంటా ఉన్నారు. మనం ఎవరైనా తెలిసి తప్పు చేస్తే, తెలిసి ఏదైనా ఇబ్బందులు పెడితే మనం అనేటువంటి మాట ఏంటి? ఆడిగొయ్యా. సో ఇశ్రాయేలీలు కూడా ఈ న్యాయాధిపతుల కాలంలో, ఆ న్యాయాధిపతుల గ్రంథంలో ఆ 300 నుంచి 350 సంవత్సరాలు దాదాపు పరిపాటుగా ఈ యెహోషువ నుంచి ఈ సౌలు రాజయ్యేంత వరకు, ఈ మధ్యలో మరణించినప్పటి నుంచి సౌలు రాజయ్యేంత వరకు మధ్యలో వారి జీవితాలు అంత భ్రష్టత్వంలోనికి, అంత భయంకరమైనటువంటి రీతిలోనికి వెళ్ళిపోవడానికి గల కారణం ఎవరూ కాదు, కేవలం వారు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు. సో అందుచేతనే మన యొక్క జీవితాల్లో కూడా మనం ఏం చేసినప్పటికీ కూడా అది మన కుటుంబాల కోసమైనా, మన యొక్క జీవితం కోసమైనా, బిడ్డల వివాహాల కోసమైనా, బిడ్డల యొక్క ఉద్యోగాల కోసమైనా, మన యొక్క కుటుంబ భవిష్యత్తు కోసమైనా, మన యొక్క భవిష్యత్తు కోసమైనా, దేవుని సంఘం యొక్క భవిష్యత్తు కోసమైనా, దేని కొరకైనప్పటికీ కూడా తీసుకునేటువంటి ప్రతి ఒక్క నిర్ణయము కూడా దేవుని యొక్క ఆజ్ఞను పాటించేదిగా ఉండాలి. దేవుని వాక్యానుసారమైనదిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టి దాని ప్రకారం మనం నడుచుకునేటువంటి వారిగా ఉండాలి. కాదు అని మన సొంత జ్ఞానం మీద మనం ఆధారపడితే, కాదు అని మన సొంత ఆలోచన మీద మనం ఆధారపడితే మనం తీసుకునేటువంటి ప్రతి ఒక్క తప్పుడు నిర్ణయం కూడా మన జీవితాలను తప్పనిసరిగా నిందల పాలు చేసేదిగా ఉంటుంది, ఇబ్బందులు గుండా నడిపించేదిగా ఉంటుంది. సో 16వ వచనంలో, మొట్టమొదటి అధ్యాయంలో 16వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. మోషే మామ అయిన కెయీను కుమారులు యోధా వంశస్థులతో కూడా ఖర్జూరపు చెట్ల పట్టణములో నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యోధా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనులతో ఏం చేశారంట? అక్కడ చేరి ఆ జనులతో నివసించారు. కానీ వాళ్ళు చేయాల్సిందేంటి? నువ్వు ఏ ప్రాంతానికైతే వెళ్తావో కానాను దేశంలో వెళ్ళినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కానానీయులను అక్కడ నుంచి అయితే హతము చేయాలి, లేదా వారిని పూర్తిగా వెళ్ళగొట్టాలి. వాళ్ళతో నివసించమని చెప్పాడా దేవుడు? కాదు. పైగా నివసించడానికి వెళ్ళింది ఎవరు? ఏ వ్యక్తి అయితే ఆజ్ఞలు చెప్పాడో, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క మాటలను తెలియజేశాడో ఆ మోషే యొక్క మామ యొక్క కుమారులు, ఆ మోషే యొక్క కుటుంబీకులే, ఆ మోషే యొక్క బంధువులే వారు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే ఆ దాసుడు చెప్పినటువంటి మాటలను లేదా దేవుని యొక్క ఆజ్ఞలను మీరి ఒక పట్టణాన్ని ఎంచుకున్నారు. ఆ పట్టణంలోకి వెళ్ళి ఆ పట్టణస్థులతో నివసించడం మొదలుపెట్టారు. సో వారు చేస్తున్న మొట్టమొదటి తప్పు అదే. అక్కడి నుంచే ప్రారంభమైంది వారి యొక్క తప్పులు అనేవి. సో ఎప్పుడైతే ఆ పట్టణంలోనికి వెళ్ళారో, ఆ పట్టణంలో నివసించడం ఎప్పుడైతే మొదలుపెట్టారో వీళ్ళు కూడా వారి జీవితాలను నాశనం చేసుకోవడం మొదలుపెట్టారు. 10 మంది చెడ్డోళ్ళ మధ్యలోనికి ఒక మంచివాడు వెళ్తే తప్పనిసరిగా వాడు కూడా ఏమైపోతాడు? ఈరోజు కాకపోతే రేపైనా మనం చెప్పొచ్చు, అబ్బో నేను చాలా భక్తిపరుడినండి, నేను చాలా గొప్పవాడినండి, అస్సలు సమస్య లేదు, నేను మారను, ఆ సమస్య లేదు, వాళ్ళే మార్చేస్తాను కావాలంటే అని చెప్పుకుంటూ ఉండవచ్చు. కానీ తప్పనిసరిగా ఈ రోజు కాకపోతే రేపు, రేకపోతే ఎల్లుండి ఏమైపోతాం? తప్పనిసరిగా పడిపోవాల్సిందే, ఎక్కడో అక్కడ పడిపోతాం తప్పనిసరిగా వారి మార్గం గుండా నడిపించేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారుగానే ఉంటారు తప్పనిసరిగా.
ఈ ప్రజలు వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఆజ్ఞను మీరి వారు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం, వారితో నివసించొద్దు అని దేవుడు ఆజ్ఞిస్తే వీరేం చేస్తా ఉన్నారంట, దేవుని మాటను పక్కన పెట్టి వారితో నివసించడానికి వారి హృదయాలను ప్రేరేపించుకుంటున్నటువంటి ప్రజలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఒక్కొక్కరు కూడా ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆజ్ఞను మేరడం మొదలుపెట్టారు. ఆ 16వ వచనంలోనేమో ఈ కెయీను కుమారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో నివసించడం మొదలుపెట్టారు. ఆ 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 19వ వచనంలో యెహోవా యోధా వంశస్థులకు తోడయుందున వారు మన్య దేశమును స్వాధీనపరుచుకొనిరి. అయితే మైదానమందుండు నివసించు వారికి ఇనుప రథములు నందున వారిని వెళ్ళగొట్టలేక పోయిరు. ఇనుము అనేది కానానీయుల జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ ఇనుము అనేది ఇనుముతో ఆయుధాలు తయారు చేయడం, ఇనుముతో లోహాలు తయారు చేయడం, అనేకమైనటువంటి ఆయుధాలు ఉంటా ఉండే. ప్రాముఖ్యంగా ఫిలిస్తీన్ల దగ్గర ఈ ఇనుప ఆయుధాలు ఎక్కువగా ఉంటా ఉండే. అవి తర్వాత ఫిలిస్తీన్లతో సంసోను యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆ విషయాలు తెలుసుకుంటాం. సో ఆ ఆయుధాలు చూసి భయపడుతూ వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారంటే వాళ్ళను మాత్రం వెళ్ళగొట్టలేకపోయారంట. నిజంగా దేవుడు తోడుగా ఉంటే వాళ్ళ దగ్గర ఆయుధాలున్నా, వాళ్ళ దగ్గర ఎంత సామాగ్రి ఉన్నా, ఎంత గొప్పవాళ్ళైనా వెళ్ళగొట్టగలుగుతారు. 70 మంది రాజులను తన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నటువంటి రాజునే చంపగలిగినటువంటి వాళ్ళు, దాదాపు 10,000 మందిని చంపగలిగినటువంటి వారు, ఎంతో క్రూరత్వంతో నిండినటువంటి ప్రజలను, ఆ వ్యక్తులను చంపగలిగినటువంటి వారు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు చూసి భయపడ్డారు అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వారు భయపడటం మొదలుపెట్టారు అంటే వారి నుంచి దేవుడు దూరం అయిపోయాడు అని అర్థం. మన ముందున్నటువంటి శోధనను చూసి, మన ముందున్నటువంటి పరిస్థితిని చూసి మనం భయపడటం ప్రారంభిస్తూ ఉన్నాము అంటే మనకు దేవుడు తోడుగా లేడు అనేటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళినట్టే. ఆ ప్రజలు అప్పటి వరకు దేవుని మాట విన్నంతకాలము కూడా ముందున్నటువంటి శత్రువు ఎంత పెద్దవాడైనా భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళారు. మన యుద్ధం చేద్దాం రండి, వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్దాం రండి, వీళ్ళ మీదకి యుద్ధానికి వెళ్దాం రండి, కానాను దేశం మీదకి యుద్ధానికి వెళ్దాం రండి, వాడు ఎంత రాక్షసుడైనా వాడిని చంపేద్దాం రండి అని అనుకున్నటువంటి వారు ఆ కానానీయుల దగ్గర ఇనుప వస్తువులు ఉన్నాయంట, ఇనుముతో చేసినటువంటి సామాగ్రి ఉందంట అని వినగానే భయపడ్డారు అంటే వారు దేవుని భయానికి ఏమైపోయారు, లోనైపోయారు. దేవుని భయము మనలోంచి ఎప్పుడైతే దూరం అవుతుందో ముందున్నటువంటి శత్రువుకు మనము భయపడేటువంటి వారుగా ఉంటాం. ఎందుకని దేవుని భయానికి లోనైపోయారంటే వారు దేవుని మాటను పక్కన పెట్టి వారి సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. సో వెళ్ళగొట్టాల్సినటువంటి ప్రజలను వెళ్ళగొట్టకుండా వారితో సహవాసం చేయడం ప్రారంభించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో అలా వరుస పెట్టి ఒక్కొక్కరు 21వ వచనంలో ఎబోసీనీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టకుండా అక్కడే ఉంచుకున్నారు. 21వ వచనంలో ఎబోసీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు, ఎబోసీయులు బెన్యామీలతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించున్నారు. సో బెన్యామీనీయులు వారిని వెళ్ళగొట్టలేకపోయారు. ఆ 27వ వచనంలో మనష్షే సంతానానికి సంబంధించినటువంటి వారు బెత్షెయానును దాని పల్లెలను, తైనాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లాయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకొనలేదు. ఎలయనగా కనానీయులు ఆ దేశములో నివసింపవలనని గట్టి పట్టి ఉండిరి. సో వాటిని స్వాధీనపరుచుకోవడానికి కూడా వీరి దగ్గర బలం లేకుండా పోయింది. ఆ ప్రజల దగ్గర నుంచి మనష్షే గోత్రానికి సంబంధించినటువంటి ప్రజలు ఆ పల్లెలను స్వాధీనపరుచుకోలేకపోయారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రం వాళ్ళు చేసిన పని ఏంటి అంటే 28వ వచనంలో ఇశ్రాయేలీలు బలవంతులైన తరువాత మరొక కొత్త పథకాన్ని వారు తీసుకొచ్చారు. దేవుడు చెప్పనటువంటి ఒక పథకాన్ని, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఒక ఆజ్ఞను, దేవుడు చెయ్యమని చెప్పనటువంటి ఒక పనిని చేయడం మొదలుపెట్టారు. ఎలాగూ వీళ్ళని స్వాధీనపరచుకోలేకపోతా ఉన్నాం, ఎలాగూ వీళ్ళని వెళ్ళగొట్టలేకపోతా ఉన్నాం. దేవుడేమో చంపేయమని చెప్తా ఉన్నాడు, లేకపోతే దేవుడేమో బయటకు వెళ్ళగొట్టమని చెప్తా ఉన్నాడు, వారితో సహవాసం చేయొద్దని చెప్తా ఉన్నాడు. కానీ వీళ్ళు మాత్రం గట్టి పట్టుకొని మేము ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తా ఉన్నారు కదా, ఇలా కాదు అని వారు కొత్త నిర్ణయాన్ని, సొంత నిర్ణయాన్ని తీసుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఏంటి ఆ నిర్ణయం అంటే ఇశ్రాయేలీలు బలవంతులైన తర్వాత వారు కానానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి. కానీ వారిని బొత్తిగా ఎప్పుడో వారు చేసినటువంటి వెట్టి చాకరీ గుర్తుంచుండి ఉంటుంది ఆ పాటికి. ఒకప్పుడు మనం కూడా వెట్టి చాకరీ చేశాం కదా, ఒకప్పుడు మనం కూడా బానిసత్వంలో ఉన్నాం కదా, సర్లే వీళ్ళని ఎలాగో వెళ్ళగొట్టలేకపోతా ఉన్నాం, కొన్ని మన దగ్గర బానిసలుగా పెట్టుకుందామని
ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు వాళ్ళు. దేవుడు చెప్పిందా అది? దేవుడు ఎక్కడైనా చెప్పాడా వారిని మీరు బానిసలుగా పెట్టుకోండి అని? దేవుడు ఎక్కడైనా ఆజ్ఞాపించాడా వారి చేత మీరు వెట్టి పనులు చేయించుకోండి, వెట్టి చాకరీ చేయించుకోండి అని? దేవుడు ఎక్కడైనా చెప్పాడా వారి పట్ల క్రూరత్వంతో ప్రవర్తించడం, వారిని చంపొద్దు, వారిని ఏమాత్రం కూడా వెళ్ళగొట్టొద్దు, మీ దగ్గరే బానిసలుగా పెట్టుకొని మీకు నచ్చినట్టుగా వారిని ఏలండి అని చెప్తా ఉన్నాడంటే కాదు. వీరి యొక్క నిస్సహాయులైపోయారు. దేవుని యొక్క శక్తి వారికి దూరం అయిపోగానే, దేవుని అందల భయము దూరం అయిపోగానే నిస్సహాయులైపోయారు. పెద్ద పెద్ద పట్టణాలను, పెద్ద పెద్ద రాజులను, పెద్ద పెద్ద శత్రు సైన్యాన్ని జయించినటువంటి వీరు కనీసం చేతిలో చిన్న ఆయుధం కూడా లేకుండానే బోరలు పట్టుకొని ఊదుతూ విజయాన్ని సాధించినటువంటి ఇశ్రాయేలీలు దేవుని అందల భయభక్తులకు ఎప్పుడైతే దూరం అయిపోయారో, నిస్సహాయులైపోయారు వారి జీవితాల్లో. ఇక చేసేదేమీ లేక నిస్సహాయ స్థితిలో వాళ్ళని ఎలాగో వెళ్ళగొట్టలేం, కానీ కనీసం మన దగ్గర అది కూడా ఎప్పుడంట, ఇశ్రాయేలీలు బలవంతులైన తరువాత వారి చేత వెట్టి పనులు చేయించుకోవడం మొదలుపెట్టారు. కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు వారి జీవితాలు. సో మనం తీసుకునేటువంటి ప్రతి ఒక్క నిర్ణయము కూడా, మనం తీసుకునేటువంటి ప్రతి ఒక్క పరిస్థితి కూడా మన జీవితాలను ఏ రీతిగా నాశనం చేస్తుందో అనేదానికి మరి ఇదొక రుజువుగా ఈ వ్యక్తుల యొక్క జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. 29వ వచనంలో 30వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఎఫ్రాయిము సంబంధించినటువంటి జాతుల వారు కొంతమందిని వెళ్ళగొట్టగా, ఇక ఎలాగూ ఒకరు మొదలుపెట్టారు కదా మనశ్శే జాతికి సంబంధించినటువంటి వారు. సో మిగతా ప్రజలు కూడా అదే కొనసాగించడం మొదలుపెట్టారు. వీళ్ళు కూడా ఒక ప్రాంతానికి వెళ్ళడం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని తమ దగ్గర పెట్టుకోవడం, వారిని వెళ్ళగొట్టకుండా, వారిని బయటకు గెంటి వేయకుండా తిరిగి వారితో పనులు చేయించుకోవడం. ఈ రీతిగా మొత్తం అందరూ కూడా, మిగతా నఫ్తాలీలే కావచ్చు, అషీరీలే కావచ్చు, యోసేపు సంతానానికి సంబంధించినటువంటి వారే కావచ్చు, ఎఫ్రాయిమీలే కావచ్చు, ఇలా ప్రతి జాతి వారు కూడా దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను పూర్తిగా పక్కన పెట్టి వారి జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైన మార్గాన్ని ప్రవర్తించడం మొదలుపెట్టారు. వారి జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా తీసివేసి దేవుని ఆజ్ఞను వినకుండా వారి సొంత ఆలోచనల ప్రకారం వారు నడుచుకోవడం మొదలుపెట్టారు వారి యొక్క జీవితాలు. సో చూశాడు దేవుడు. మొత్తానికి ఒకానొక దినాన్న దేవునికి కూడా కోపం వచ్చింది. వెంటనే దూతను పంపిస్తూ ఉంటాడు. 2వ అధ్యాయంతో వారి యొక్క పతనం అనేది పూర్తిగా ప్రారంభమవుతూ ఉంటుంది. ఆ 2వ అధ్యాయంలో యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి వారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి 2వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు దూత, మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలని ఆజ్ఞ ఇచ్చితిని, కానీ మీరు నా మాటను ఏం చేయలేదు, వినలేదు. సో దేవుని యొక్క మాటను వినకుండా, దేవుని యొక్క ఆజ్ఞను పట్టించుకోకుండా, దేవుని చిత్తానుసారంగా జీవించకుండా, మన సొంత ఆలోచనలతో, మన సొంత నిర్ణయాలతో, మనకు నచ్చిన రీతిగా మన స్వలాభాన్ని చూసుకొని, మన సొంత సంతోషాన్ని చూసుకొని మనం ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే, మనం తీసుకున్నటువంటి నిర్ణయం మన పక్కలో బళ్ళెంలా ఉంటుంది అనడానికి ఇశ్రాయేలీల జీవితం ఒక చక్కని నిదర్శనం. సో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆ మాట నీ పక్కలో బళ్ళెంలా తయారయ్యాడని అంటూ ఉంటాం కదా. ఎప్పుడైనా ఎవరినైనా నమ్మించి మోసం చేసినప్పుడు ఆ వ్యక్తి బాధపడతా ఉంటే, నా బాగా నమ్మేవుగా, ఇప్పుడు బాధ అయిందా నీకు? నీ పక్కలో చేరి నీ పక్కలో నీ బళ్ళని పొడిచి నీ జీవితాన్ని ఏం చేశాడు, నాశనం చేశాడని. సో ఇశ్రాయేలీలు కూడా ఎవరినైతే నమ్మకూడదో, ఎవరితో అయితే నిబంధన చేసుకోకూడదో, ఎవరితో అయితే ప్రయాణం చేయకూడదో, ఎవరితో అయితే వారి యొక్క జీవితాన్ని కొనసాగించకూడదో, ఎవరితో అయితే సంబంధాన్ని కలిగి జీవించకూడదో, వారితోనే వారి ప్రయాణాన్ని కొనసాగించి వారి జీవితాలను ఏం చేసుకోవడం మొదలుపెట్టారంట, నాశనం చేసుకోవడం మొదలుపెట్టారు. కారణం, దేవుని మాటను వాళ్ళు ఏం చేయలేకపోయారు, వినలేకపోయారు. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా దేవుని మాటను, దేవుని యొక్క ఉద్దేశాన్ని విన్నంతకాలమే మన జీవితాల్లో సంతోషాన్ని మనం చూడగలుగుతాం. దేవుడు కూడా చెప్తున్నటువంటి మాట ఆల్రెడీ వారి యొక్క జీవితాల్లో వారికి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయంలో, యెహోషువ గ్రంథంలో 23వ అధ్యాయంలో 12-13 వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు 11వ వచనం, కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. అదేంటండి, దేవుడే కదా వారందరికీ కూడా వాగ్దాన దేశాన్ని ఇచ్చింది, దేవుడే కదా వాళ్ళని అక్కడికి నడిపించింది. వాళ్ళు ఏదో అక్కడెక్కడో బానిసత్వంలో ఉంటా ఉన్నారు,
వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చాడు. నేను ఒక దేశాన్ని మీకు ఇవ్వబోతా ఉన్నాను, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని మీకు ఇవ్వబోతా ఉన్నాను, మీరు కట్లని ఇళ్లలో మీరు పండించినటువంటి పంటలను మీరు తింటారు, సంతోషంగా ఉంటారని దేవుడే కదా బయటికి తీసుకొచ్చాడు. కానీ ఇచ్చినటువంటి దేవుడే వారికి మళ్ళీ ఒక హెచ్చరికను ఇస్తూ ఉన్నాడు. 23వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ 23వ వచనంలో, కాబట్టి మీరు బహుజాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో వియ్యముంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ పక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందరు. అంటే దేవుని మాటను వినకుండా మన సొంత నిర్ణయాలు కనుక మనం తీసుకుంటే, దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి, దేవుణ్ణి ప్రేమించడం పక్కన పెట్టి, దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకోవడం పక్కన పెట్టి, నేనే జ్ఞానవంతుని, నేనే గొప్పవాడిని, నేనే చాలా ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని, నాకు అన్నీ తెలుసు, నేను ఏదైనా చేయగలుగుతాను, నా దగ్గర ఉన్నటువంటి దాంతో నేను ఏదైనా చేయగలుగుతాను, నేను చేసేదే సరైనది అన్నటువంటి రీతిలో దేవునిని పక్కన పెట్టి మన సొంత నిర్ణయాలు తీసుకొని మనం ఏమి చేసినప్పటికీ కూడా మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు మన జీవితాల్లో ఎలా ఉంటాయని తెలియజేస్తూ ఉన్నాడంటే, మీకు ఉరిగాను బోనుగాను మీ పక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉంటాయి. ఎవరు వాళ్ళందరూ? ఎవరినైతే దేవుడు వద్దు పంపించవేయమని చెప్పాడు, ఎవరినైతే దేవుడు వారిని మీ దగ్గర ఉంచుకోవద్దు, వారి వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి, వారి వంటి ప్రవర్తనలోనికి మీరు వెళ్ళిపోతారు, వారి వరే మీరు కూడా పాపంలోనికి లోనైపోతారు, వారి వలె మీరు కూడా చెడిపోతారు, వారి వరే మీరు కూడా భ్రష్టులైపోతారు, కాబట్టి వారిని మీ నుంచి దూరం చేసుకోమని దేవుడు ఎవరినైతే చెప్పాడో వారితో వీరు ఏం చేయడం మొదలుపెట్టారంట. మొదట పక్కన పెట్టుకున్నారు, మొదటేమో వాళ్ళ దగ్గర పని చేయడానికి, వెట్టి చాకరీ చేయడానికి పెట్టుకున్నారు. తరువాత వీరేమైపోయారు, సొంత కాలానికి వారు వీరయ్యారు, వారు వారిలాగే ఉన్నారు. వారు ఎప్పుడూ మారలే, కానానీయులు ఎప్పుడూ మారలే, వారు వారిలాగే ఉన్నారు. వీరు మాత్రం, ఇశ్రాయేలీలు మాత్రం ఏమైపోయారు, వీరు వారయ్యారు. ఇది సామెత ఉంటుంది కదా, కొంతకాలం ప్రయాణం చేస్తేనంట వారు వీరవుతారు. సో వారు మాత్రం కానానీయులు అంతకన్నా అదే భ్రష్టత్వంతో ఉన్నారు, అదే దుర్మార్గంతో ఉన్నారు, అదే నైతికపరమైనటువంటి పతనంతో నడుస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు మాత్రం ఏమైపోయారంటే వారిని మించినటువంటి పతనం వైపు వెళ్ళిపోయారు, వారు మించినటువంటి పాపంలోనికి వెళ్ళిపోయారు, వారికి మించినటువంటి దుర్మార్గులుగా ఇశ్రాయేలీల జీవితం అనేది మారిపోయింది. కానీ దేవుడు ఇశ్రాయేలీలను ఏమని పిలుచుకున్నాడు అంటే, వారు నా ప్రియమైనటువంటి బిడ్డలు, పరిశుద్ధ జనాంగం అని పిలుస్తూ ఉన్నాడు. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులుగా, పరిశుద్ధత కాపాడుకున్నంత కాలము కూడా, దేవుని యొక్క ఆజ్ఞను పాటించినంత కాలము కూడా, దేవుడు చెప్పినటువంటి రీతిలో తన చుట్టూ ఉన్నటువంటి పాపాన్ని వెళ్ళగొట్టినంత కాలము కూడా దేవుడు వారి పక్షాన నిలవబడతానే ఉన్నాడు. వారి జీవితాల్లో వారి చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క అడ్డుగోడలను, ఆ పాపం అనేటువంటి అడ్డుగోడలను పగలగొట్టుకుంటూ వెళ్తున్నంత కాలము కూడా, దేవుని మాటను విన్నంత కాలము కూడా వారి యొక్క జీవితాల్లో ఏ మాత్రము కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. కానీ ఎప్పుడైతే వారి జీవితాల్లో తమ సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారో, దేవుని ఆజ్ఞను వినడం విడిచిపెట్టారో, పక్కలో బళ్ళెం వలె వారి యొక్క జీవితాల్లోనికి కనానీయులు పక్కనే వచ్చి చేరడం మొదలుపెట్టారు. వారితో వివాహాలు చేసుకోవడం మొదలుపెట్టారు, వారితో బంధుత్వాలు కలుపుకోవడం మొదలుపెట్టారు. పూర్తిగా దేవుడిని విడిచిపెట్టి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వారి జీవితాలు వెళ్ళిపోయినాయి అంటే, చాలా దుర్మార్గమైనటువంటి రీతిలోనికి వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఒక చిన్న మాట కింద వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు, వెంటనే ఆ యొక్క దూత ఎప్పుడైతే చెప్పిందో, అయితే పాపం చేయడం లేదా ఏదన్నా జరగకూడడం జరిగితే కూర్చొని ఏడవడం. సునేటి సమాజం కూడా అంతే, తప్పు చేయొద్దు అని చెప్తే అబ్బెబ్బెబ్బే కుదరదు నా ఇష్టం అని అనుకుంటూ తప్పు చేయడం, ఆ చేసిన తప్పుకి ఏదైనా శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తే కూర్చొని బోరుమని ఏడవడం. అయ్యో దేవుడు నా జీవితాన్ని ఇలా చేశాడే, అయ్యో పలానా వ్యక్తి ఇలా చేశాడే, పలానా ఆవిడ ఇలా చేసిందే, అమ్మో ఎందుకు నా జీవితాన్ని దేవుడు ఇలా విడిచిపెట్టాడని కూర్చొని ఏడుపులు ఏడవడం. కొంతమంది నిజమైన ఏడుపులు ఏడుస్తారు, కొంతమంది దొంగ ఏడుపులు కూడా ఏడుస్తూ ఉంటారు. సో ఇశ్రాయేలీల పరిస్థితి కూడా అదే, దొంగ ఏడుపు ఏడవడం మొదలుపెట్టారు. అక్కడ ఏడ్పులు మొదలుపెట్టారు వారి జీవితంలో.
ఏడ్చేటువంటి వాళ్ళు బాకీం అనేటువంటి మాట, బొకీమను అనేటువంటి మాటని అక్కడ వాడుతూ ఉన్నాడు. జనులు ఎలుగెత్తి ఏడ్చిరి, కాగా ఆ చోటికి బొకీమను పేరు పెట్టబడి. బొకీము అనగా ఏంటంటే ఏడ్చేటువంటి వాళ్ళు. కొంతమంది ఎప్పుడు చూసినా కానీ ఏడుపు మొహంతోనే ఉంటారని చెప్తూ ఉంటాం కదా. చేయాల్సిన తప్పులన్నీ చేస్తూ ఉంటాం, వెళ్ళాల్సినటువంటి ప్రతి ఒక్క తప్పుడు మార్గాల్లో వెళ్తూ ఉంటాం. దేవుడు చెయ్యొద్దు అని చెప్పినటువంటి ప్రతి దాన్నే చేయడానికి ఇష్టపడేటువంటి వారుగా ఉంటాం. తప్పనిసరిగా దానివల్ల ఏదో ఒక రోజున ఇబ్బంది కలుగుతుంది అని తెలిసినప్పుడు మాత్రం ఇశ్రాయేలీల వాళ్ళు ఏం చేస్తూ ఉంటాం? ఎలుగెత్తి ఏడ్చేటువంటి వారుగా ఉంటాం. ఒక 4-5 నెలల క్రితం నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు గుర్తు, నాకు మా ఫ్రెండ్ వాళ్ళ మేనగోళ్ళు వాళ్ళ అమ్మ నాన్న చక్కని సంబంధం తీసుకొస్తే నాకు ఇష్టం లేదు అని చెప్పలేదు. రేపు పొద్దున ఎంగేజ్మెంటు, ఆ రాత్రి చెప్పా పెట్టుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ముందే చెప్పుండుంటే ఆ ఎంగేజ్మెంట్కి ఇచ్చిన అడ్వాన్స్ మిగిలేదు. ఆ పెళ్ళికొడుక్కి పాపం కారు బుక్ చేశారు, ఆ డబ్బులు వెనక్కి ఇవ్వలేదు పాపం, ఆ డబ్బులు మిగిలే కొంత. ముందు అసలు పరువు అన్నా పోకుండా ఉండేది. సో వాడేమో దేనికి పనికిరానటువంటి వాడు, ఏం పని చేయడు, ఏం పని పాట లేనటువంటి వాడు. వీడేమో చంచి ఉద్యోగస్తులు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు చాలా చక్కగా చదివించారు, చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. సో చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఒక 4-5 రోజుల తర్వాత ఒక వీడియో పెట్టారనమాట. అమ్మా నాన్న, నాకు ఇష్టపూర్వకంగానే వచ్చాను, నన్ను వీడు బాగా చూసుకుంటాడు, అసలు వీడంత ప్రేమగా మీరు కూడా నన్ను చూసుకోరు, మీరేం కంగారు పడకండి, నేను బాగానే ఉన్నాను, మీరేం ఇబ్బంది పడకుండా నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పి వీడియో పెట్టింది. పెట్టిన తర్వాత ఇద్దరు వచ్చారు. మా నాన్న కాళ్ళు పట్టుకొని బతిమిలాడాడు. కాళ్ళు పట్టుకొని బతిమిలాడుతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ వారితో, మీరు ఈయన్ని పంపించేస్తారా లేకపోతే మా నాన్న మీద తిరిగి నేను కేసు పెట్టమంటారా అంది. 2-3 నెలలు అయిందనుకుంటా. సంక్రాంతి ఆ టైంలో సడన్గా ఫోన్ వచ్చింది. నేను మా ఫ్రెండ్ ఇంకొక అతను ఉంటే ఫోన్ వచ్చింది. బోరుమని ఏడుస్తుంది. అనయా అనుకుంటా. అమ్మో అన్నయ్య నన్ను కొట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు, అసలు నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఇప్పుడు ఎక్కడికో బయటికి వెళ్ళాడని, ఆడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆడు వచ్చే లోపల మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోండి అని. మా ఫ్రెండ్ ఏమో వాడు ఊర్లో లేడు, వేరే ఊరు వెళ్ళాడు. వాడికి చెప్తే సర్లే వెళ్ళి తీసుకొచ్చేయండి, మా మామయ్యతో నేను మాట్లాడతానులే అంటే, మావాడు వెళ్ళేటప్పటికి ఈ చేతుల నిండా మొత్తం ఒళ్ళంతా దెబ్బలు. కనీసం చిన్న దెబ్బ కూడా కొట్టకుండా చాలా అల్లారు ముద్దుగా పెంచారు వారి యొక్క తల్లిదండ్రులు. మరి ఈరోజు దెబ్బలు తినడానికి కారణం ఎవరు? ఇప్పుడు ఏడవడానికి కారణం ఎవరు? ఆమె తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం. నేను ఎంచుకునేటువంటి వ్యక్తి సరైన వాడా కాదా, అసలు వాడు ప్రయోజకుడా కాదా, అసలు నేను ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి సరైనదా కాదా, అసలు నా తల్లిదండ్రుల్ని ముందు నేను బాధ పెట్టేటువంటి రీతిలో ఉంటా ఉన్నానా, దీనివల్ల నా తల్లిదండ్రులు ఇబ్బంది పడతారేమో, నా తల్లిదండ్రులకు మనశ్శాంతి లేకుండా అవుతుందేమో, నా తల్లిదండ్రులు బయట తలెత్తుకొని తిరగలేరేమో అనే కనీస ఇంగిత జ్ఞానం అనేది లేదు నేడు దినాన చాలామంది యవ్వన బిడ్డలకు. మా తల్లిదండ్రులు ఏమైపోయినా పర్లేదు, మా తల్లిదండ్రులు ఎలా ఉన్నా పర్లేదు అనేటువంటి ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాల వల్ల మళ్ళీ తిరిగి వారి జీవితాలు వారే బోరు నేర్చుకుంటా కూర్చుంది. కానీ ఆ నిర్ణయం తీసుకుంటానికి ముందే ఆలోచన చేసి ఉండుంటే ఆ పరిస్థితి వచ్చిండేది కదా. ఇశ్రాయేలీయుల జీవితం కూడా అంతే. దేవుడు చెప్పినటువంటి రీతిలో కాకుండా, దేవుని చిత్తానుసారమైనటువంటి నిర్ణయాన్ని కాకుండా సొంత నిర్ణయాలను తీసుకొని వారి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తించడం మొదలుపెట్టి, ఒకసారిగా దేవుడు వచ్చి హెచ్చరించేటప్పటికి వాళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, ఎలుగెత్తి ఏడవడం మొదలుపెట్టారు. వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఇంక ఏడవడమే. ఏడిస్తే జాలే దేవుడు కనికరిస్తాడులే, ఏడిస్తే జాలే దేవుడు క్షమిస్తాడులే, ఏడిస్తే జాలే దేవుడే తప్పనిసరిగా మమ్మల్ని కాపాడుతాడులే అనేటువంటి ఆలోచన. కానీ వారి ఏడుపులు మనుషులకు వినపడ్డాయేమో కానీ దేవుని మనసును మాత్రం చేరలేకపోయింది. ఎందుకంటే వారి ఏడుపు పశ్చాత్తాపంతో కూడినటువంటి ఏడుపు కాదు. ఎవరో వచ్చి హెచ్చరించారు, ఏడవకపోతే దేవత ముందు, ఈ వ్యక్తి ముందు మేము ఏడవకపోతే కనుక ఒకవేళ మా జీవితాల్లో ఇంకనో కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటామని అనుకున్నారో ఏంటో, ఆ వ్యక్తి ముందు ఏడుస్తూ ఉన్నారంటే ఎదిగెత్తి ఏడుస్తూ ఉన్నారు.
హృదయంలో పశ్చాత్తాపం మాత్రం లేనేలేదు. సో పశ్చాత్తాప హృదయాలు లేనటువంటి పరిస్థితుల్లో మన జీవితాలు ఉంటాయి. ఏదో పైకి భక్తి గల వారుగా, పైకి మాత్రము దేవుణ్ణి స్తుతించేటువంటి వారుగా, పైకి మాత్రము ఏదో ఏడ్పులు పెడబొబ్బులు పెట్టేటువంటి వారుగా ఉంటూ లోపల ఉన్నటువంటి పాపాన్ని, లోపల ఉన్నటువంటి దోషాన్ని, లోపల ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలను విడిచిపెట్టకుండా ఎంతకాలం మనం ఏడ్చినప్పటికీ కూడా మన కన్నీళ్ళు వృధా అవుతాయేమో కానీ మనం కార్చినటువంటి కన్నీరుకు సరైనటువంటి ప్రతిఫలం అనేది